లెక్కింపునకు విశాఖ జిల్లాలో దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏ మల్లికార్జున్ తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో 7 కౌంటింగ్ కేంద్రాలలో జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకే ఎన్నికల ఫలితాలు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. విధుల్లో ఉండే వారికి తొలి విడత శిక్షణ పూర్తి చేశామని 3వ తేదీన ప్రత్యక్ష రూపంలో మలి విడత శిక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అందరూ శాంతియుతంగా ఉండి కౌంటింగ్ ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మనం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి జనరల్ ఎలక్షన్స్ 2024 అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ తాలూకా అన్ని కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. సో దీనికి సంబంధించి మన సుమారుగా మీరు గమనిస్తే మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి 14 కౌంటింగ్ హాల్స్ వచ్చి ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. అలాగే 7 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్కి పెట్టడం జరుగుతుంది. అంటే మనకు పెందుర్తి అలాగే గాజువాకు సంబంధించి ఈవీఎం కౌంటింగ్ హాలు అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాలు ఒకే దాంట్లో మనకి ఈసీఐ మొత్తం నిర్మించడం జరుగుతూ ఉంది. అలాగే మనకి రిమైనింగ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. ప్లస్ పార్లమెంట్ తాలూకా డియూ ఆధ్వర్యంలో ఇంకొక కౌంటింగ్ హాల్ సపరేట్గా ఉంది. సో వీరన్ని తాలూకా ఏర్పాట్లు పూర్తయినాయి. ఇందులో మనకి సో మీ అందరికీ తెలుసు మనకి 4/6/2024 8 గంటకల్లా మనకి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత 8:30కి అరౌండ్ ఈవీఎం కౌంటింగ్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సుమారుగా మనకి ఒక 140 కెమెరాస్తో మొత్తం అంతా దీనికి సంబంధించి కెమెరాల ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్లో ఏదైతే నిక్షిప్తమైన ఈవీఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము అబ్జర్వరు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పొలిటికల్ పార్టీసు, అలాగే సిఏపిఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏదైతే మనకి సీల్ చేసిన లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని దెన్ మనకు ఆ ఈవీఎంస్ మళ్ళీ అక్కడ నుంచి మనము టోటల్ వీడియోగ్రఫీ అలాగే ఆ కారిడార్లో టోటల్ కూడా కెమెరాలు అన్నీ ఉంటాయండి. సో వాటి సమక్షంలో మనము కౌంటింగ్ గారికి తీసుకెళ్ళడం జరుగుతుంది.